బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం సరస్వతి బరాజ్లో నిపుణుల బృందం పరీక్షలు నిర్వహిస్తున్నారు. ధనుంజయ్ నాయుడు నేతృత్వంలో 6 సభ్యులతో కూడిన బృందం పరీక్షలు చేస్తున్నారు. జియో ఫిజికల్, జియో టెక్నికల్, జియో రాడర్ యంత్రం సాయంతో పార్లసెస్మిక్ వేవ్ మెథడ్ ద్వారా టెస్టింగ్ చేస్తున్నారు. బరాజ్లో 34, 35 PS డౌన్ స్ట్రీమ్ దగ్గర నిపుణుల బృందం ఉంది. 10 రోజుల పాటు బరాజ్లో టెస్టులు చేయనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం సరస్వతి బరాజ్లో నిపుణుల బృందం పరీక్షలు నిర్వహిస్తున్నారు. ధనుంజయ్ నాయుడు నేతృత్వంలో 6 సభ్యులతో కూడిన బృందం పరీక్షలు చేస్తున్నారు. జియో ఫిజికల్, జియో టెక్నికల్, జియో రాడార్ యంత్రం సాయంతో పార్లసెస్మిక్ వేవ్ మెథడ్ ద్వారా టెస్టింగ్ చేస్తున్నారు. బరాజ్లో 34, 35 PS డౌన్ స్ట్రీమ్ దగ్గర నిపుణుల బృందం ఉంది. 10 రోజుల పాటు బరాజ్లో టెస్టులు చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి. అన్నారం బరాజ్లో నిపుణుల బృందం పరీక్షలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే 10 రోజుల తర్వాత నివేదిక సమర్పించే అవకాశం ఉందా? ప్రియా, అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ లోని మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించి ఇప్పటికే జియో ఫిజికల్, జియో కెమికల్ టెస్టులు పూర్తయ్యాయి. ఇక అన్నారం సరస్వతి బ్యారేజ్ లోపల టీమ్ ఏదైతే సిఎంపిఆర్ఎస్ సంబంధించిన టీం వచ్చిందో అప్పుడు గ్రౌటింగ్ పనులు కొనసాగుతున్నాయి. సో అప్పుడు ఈ పరీక్ష నిర్వహించడానికి సమయం అనుకూలంగా లేకపోవడంతో ఈ రోజున టీం అక్కడికి రావడం జరిగింది. అందులో సైంటిస్టులు జియో ఫిజికల్ టెస్టులు, బ్యారేజ్ బేస్ సంబంధించి జియో కెమికల్ టెస్టులు చేయడం జరిగింది. దాంతో పాటుగా జియో రాడర్ టెక్నాలజీ ద్వారా ప్లాస్టిక్ వేవ్స్ ను పంపించి దాని బేస్మెంట్ సంబంధించి, అంటే బేస్ లోపల ఎటువంటి క్రాక్స్ ఉన్నాయి, క్యావిటీస్ ఏమైనా ఏర్పడ్డాయా అనేది తెలుసుకోవడానికి ప్లాస్మా సంబంధించిన టెస్టులు కూడా పూర్తి చేయడం జరిగింది. దీంతో ఈ పరీక్షల ద్వారా దాని అంతర్గతంగా క్యావిటీస్ ఏమైనా మిగిలి ఉన్నాయా, గ్రౌటింగ్ పూర్తయిన తర్వాత మరేదైనా డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది, దానిపై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ టెస్టులు పూర్తయిన తర్వాత వీటిని ల్యాబ్ కు వెళ్ళిన తర్వాత వీటిని విశ్లేషించి దాన్ని అనలైజ్ చేసిన తర్వాత దాంతో రిపోర్టు నివేదికను సిద్ధం చేస్తారు. ఆ నివేదిక ప్రకారము ప్రస్తుతము ఆ 34, 35 వెంట్ల దగ్గర ఉన్నటువంటి ఆ క్యావిటీస్ కూడా అటు గ్రౌటింగ్ చేసిన నేపథ్యం లోపల అవి పూర్తి స్థాయిలో సక్సెస్ అయిందా లేదా అనేది కూడా ఆ ఇమేజెస్ వల్ల తెలిసే అవకాశం ఉంటుంది. అయితే ఈ రిపోర్ట్స్ అన్ని సబ్మిట్ చేయడానికి మరొక 10 నుంచి 15 రోజుల సమయం పట్టే అవకాశం ఉందంటూ తెలుస్తుంది. మొత్తంగా ధనుంజయ్ ఆధ్వర్యం లోపల ఈ యొక్క సైంటిస్టుల బృందం అయితే ఈరోజు టెస్టులు పూర్తి చేస్తుంది. అదేవిధంగా డ్రిల్లింగ్ ద్వారా పూర్తిగా కింద లోపల క్యావిటీస్కి సంబంధించినటువంటి డ్యామేజ్ ఏదైనా ఉందనే దానిపై కూడా టెస్టులు అయితే జరుగుతున్నాయి. రేపు ఎల్లుండి కూడా టెస్టులు జరుగుతాయి. దాంతో పాటుగా బ్యారెన్ నిర్మాణం ఉపయోగించిన కాంక్రీట్కి సంబంధించినటువంటి ISO స్టాండర్డ్స్ ఉన్నాయా లేదా దానిపై కూడా వీళ్ళు శాంపిల్స్ తీసుకున్నారు. ఈ అన్ని రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఒక సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందజేస్తే అది NDSAకు వెళ్తుంది. NDSA నుంచి దానికి సంబంధించి పూర్తి స్థాయి ఫైనల్ నివేదిక వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి ఇప్పటికే మేడిగడ్డ సంబంధించినటువంటి టెస్టులు పూర్తి కాగా ప్రస్తుతం అన్నారం బ్యారేజ్ సంబంధించిన టెస్టులు కూడా పూర్తి కావాల్సిన నేపథ్యం లోపల ఈ రెండింటిలో డ్యామేజ్ జరుగుతుందా, భవిష్యత్తు లోపల వీటికి మరమ్మతులు చేయొచ్చా అని దానిపై కూడా ఒక క్లారిటీ ఈ రిపోర్ట్ వచ్చినాక వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రియా, రైట్ వేణు, అయితే ఇప్పటికే 10 రోజుల పాటు పరీక్షలు జరగనున్నాయని చెప్తున్న నేపథ్యంలో ఈ 10 రోజుల్లో జియో ఫిజికల్, టెక్నికల్ అలాగే రాడర్ యంత్రం ద్వారా పరీక్షలు జరిగిపోతాయా, లేదంటే ఇంకొంచెం సమయం పట్టే అవకాశం ఉందా? అంటే ప్రస్తుతానికి ఈ టెస్టులు వర్షాకాలం ముగిసిన తర్వాత చేసే అవకాశం ఉందంటూ మొదట భావించారు. ఎందుకంటే జూన్ 2వ వారం తర్వాత వరదలు వచ్చే అవకాశం ఉందంటూ మొదట వాతావరణ శాఖ చెప్పింది. అదేవిధంగా అధికారులు కూడా అంచనాలు వేశారు. కానీ కొంత వరదలు లేట్ కావడం, వర్షాలు లేట్ కావడంతో కూడా కొంత నిర్మాణ సంస్థలకు అక్కడ మరమ్మతులు చేసే అవకాశం, అదేవిధంగా రీసెర్చ్ స్టేషన్లకు సంబంధించి సైంటిస్టుల బృందానికి పరీక్షలు చేసే అవకాశం లభించింది. సో మరో 10 రోజుల పాటు కూడా ఈ పరీక్షలు నిర్వహించేందుకు అక్కడ వెసులుబాటు ఉంది. ఎందుకంటే వరదలు వచ్చినా కూడా, వర్షాలు తీవ్రంగా వచ్చినా కూడా వరదలు అక్కడికి అందుకునే సమయం దాదాపు వారం పైగా పడుతుంది. కాబట్టి ఈ టెస్టులు ప్రస్తుతం అయితే అనుకున్న దానికంటే షెడ్యూల్ కంటే ముందుగానే పూర్తవుతున్నాయి. ఇక ప్రస్తుతం అక్కడ పరీక్షలు నిర్వహిస్తున్న సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రిసర్చ్ సంబంధించినటువంటి టెస్టులో ఈ యొక్క వరదల ప్రభావం, అంటే ఆ ఫ్లోటింగ్ ఎఫెక్ట్, షూటింగ్ ఎఫెక్ట్ అంటాం, అది ఆ యొక్క స్పీడ్, ఎన్ని క్యూసెక్ల వరద వస్తుంది, ఆ వరద ఎంత స్పీడ్తో వస్తుంది, ఆ వెలాసిటీకి ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి బేస్మెంట్ తట్టుకుంటుందా, పీర్స్ తట్టుకుంటాయనే దానిపైనే ప్రస్తుతం ఈ టెస్ట్, జియోఫిజికల్ టెస్టులు జరుగుతున్నాయి. దాంతోపాటుగా కెమికల్ టెస్టులు కూడా, అంటే ఆ యొక్క మెటీరియల్ తయారు చేయడానికి
బేస్మెంట్, రాఫ్ట్, అదేవిధంగా పీర్స్ నిర్మాణం చేయడంలో ఉపయోగించినటువంటి ఆ కెమికల్స్ కూడా ఏ స్థాయిలో ఉన్నాయి, దానికి సంబంధించిన స్టాండర్డ్స్ ఏందనేది కూడా టెస్టులు జరుగుతున్నాయి. కాబట్టి ఇదంతా సమయం ఉంది. ఆ 10 రోజుల పాటు కూడా టెస్టులు జరిగేటువంటి అవకాశం ఉంది. అంటే ఇవి ల్యాబ్కు వెళ్ళిన తర్వాత దానికి సంబంధించి నివేదిక, పూర్తిస్థాయి నివేదిక రావడానికి దాదాపు నెల సమయం కూడా పట్టే అవకాశం ఉంది. అంటే ప్రస్తుతం టెస్టులు జరుగుతున్న ప్రాంతం లోపల ఏదైనా ఇబ్బందులు తలెత్తినా, ఒకవేళ డ్యామేజ్ ఎక్కువ ఉందని ఒకవేళ వాళ్ళు తలిస్తే, ఎందుకంటే రాడర్ ఇమేజెస్ ద్వారా ఏదైనా ఇంకా లోపల ప్రాబ్లం ఉందని తెలిస్తే ఈ టెస్టులు ఇంకా సమయం ఎక్కువ పట్టే అవకాశం ఉంది. సో అలా జరిగితే మాత్రం రిపోర్ట్స్ వచ్చే వరకు కూడా లేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ మొత్తానికి ఈ వర్షాలు వరదలు వచ్చే లోపే ఈ యొక్క టెస్టులు అయితే పూర్తయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత దీనికి సంబంధించిన ప్రస్తుతం ఎందుకంటే తాత్కాలిక మరమ్మతులు జరుగుతున్నాయి కాబట్టి శాశ్వత ప్రాతిపదికన మరమ్మతులు చేయడానికి డిసెంబర్, జనవరి తర్వాత ప్రభుత్వం ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అప్పటికి ఎన్డీఎస్ఏ నివేదిక కూడా ఫైనల్ నివేదిక వస్తుంది కాబట్టి ఆ లోపు ఈ నివేదిక వచ్చే విధంగా అయితే ప్రస్తుతం ప్రభుత్వం అదేవిధంగా ఈ యొక్క సైంటిస్ట్ బృందాలు కూడా కృషి చేస్తున్నాయి. సో ఓవరాల్గా ఇప్పుడు తాత్కాలిక మరమ్మతులకు సంబంధించి మాత్రమే ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదిక ప్రకారం పనులు జరుగుతున్న నేపథ్యం లోపల శాశ్వత ప్రాతిపదికన ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చే వరకు ఈ నివేదిక వచ్చే అవకాశం, అంటే ఇంకో 10 రోజుల పాటు కూడా ఈ పరీక్ష నిర్వహించి దానికి సంబంధించి సమగ్ర నివేదిక వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రియా. రైట్ వేణు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.